గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మార్చు నెలకు సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ను క్విక్ రివిజన్ చేసుకుందాం. ఎన్టీపీసీ డైరెక్టర్గా రవీంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రష్యా ఇరాన్ యొక్క ఇమేజింగ్ ఉపగ్రహం పార్స్-1ను అంతరిక్షంలోకి పంపించింది. ఎనర్జీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. 41 ఏళ్ల వయసులో అండర్సన్ 700 టెస్ట్ వికెట్ తీసిన తొలి పేసర్గా నిలిచాడు. ఫిల్మ్ మేకర్ జోయా అఖ్తర్, బ్రిటిష్ ఇండియన్ చెఫ్ ఆస్మా ఖాన్ ఇండియా యూకే అచీవర్స్ హానర్స్ గెలుచుకున్నారు. 16 ఏళ్ల షబ్నం ఐపీఎల్ ఆడిన అతి పిన్న వయస్కురాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందినవారు. నెక్స్ట్, పాక్ పంజాబ్ తొలి సిక్కు మంత్రిగా రమేష్ సింగ్ అరోరా ప్రమాణ స్వీకారం చేశారు. రోజర్ పే FTX 24 వద్ద ఎంటర్ప్రైజెస్ కోసం మొదటి యూపీఐ లీడ్ క్యూఆర్ స్టాక్ను ప్రారంభించింది. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ను కేరళ ప్రారంభించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల క్రికెట్ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. నెక్స్ట్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సచిన్ జైన్ని తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భారతదేశంగా నియమించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా దల్జీత్ సింగ్ చౌదరిని కేంద్రం నియమించింది. కేరళ స్కూల్ ఐరిస్ను పరిచయం చేసింది. భారతదేశం మొట్టమొదటి AI టీచర్ రోబో ఇది. బిచోమ్ అరుణాచల్ ప్రదేశ్లో 27వ జిల్లాగా అవతరించింది. పరోపకారి మరియు రచయిత్రి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. INAS 334 సిహాక్స్ భారత నావికాదళం యొక్క మొదటి MH-60R స్క్వాడ్రన్ కొచ్చిలో ప్రారంభించబడింది. ప్రేగ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2024 మాస్టర్స్లో ఉజ్బెకిస్తాన్కి చెందిన నొడుర్బేక్ను ఓడించి భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద టోర్నమెంట్లో 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ వితంతు పునర్వివాహ ప్రోత్సాహన పథకంని ప్రారంభించారు. దీని కింద తమ భర్త మరణించిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకునే మహిళలకు 2 లక్షల ప్రభుత్వ ప్రోత్సాహం అందుతుంది. నెక్స్ట్, తమిళనాడు ప్రభుత్వం నీంగల్ నాలమ్మ మీరు బాగున్నారా పథకాన్ని ప్రారంభించింది. ఇండియా యొక్క మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో కలకత్తా పశ్చిమ బెంగాల్లో ఉంది. ప్రపంచంలోని మొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఆవిష్కరించబడింది. రిలయన్స్ జంతు సంరక్షణ కోసం నేషనల్ ఇనిషియేషన్ వంతారాను ప్రారంభించింది. చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిజుకోవా మిస్ వరల్డ్ 2024గా విజేతగా నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్లో అతి పొడవైన 2 వరుసల సొరంగాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. సేలా టన్నల్ ప్రపంచంలోనే 13,000 అడుగుల ఎత్తులో ఉన్న మొట్టమొదటి అతి పొడవైన 2 వరుసల టన్నల్గా ప్రసిద్ధిగాంచింది. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ ఆర్కైవ్స్ సుభాష్ చంద్రబోస్పై డిజిటల్ ఎగ్జిబిషన్ సుభాష్ అభినందన్ను ప్రారంభించింది. అస్సాంలో 125 అడుగుల లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఛత్తీస్గఢ్లో మహతారీ వందన యోజనను ప్రారంభించిన ప్రధాని మోడీ. భారత్కు మీజిల్స్ అండ్ రూబెల్లా ఛాంపియన్షిప్ గ్లోబల్ అవార్డు లభించింది. ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2024 టోర్నమెంట్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి తమ 2వ పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. భారతదేశం మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. చైనా సరిహద్దు వెంబడి రెస్క్యూ టీంలను మోహరించేందుకు ఐటీబీపీతో ఎన్డీఆర్ఎఫ్ జతకట్టింది. దేశంలో CAA అమలు. దేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా శ్రీ AS రాజీవ్ నియమితులయ్యారు. ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాజేష్ కుమార్ సింగ్ను నియమించింది. జస్టిస్ సత్యేంద్ర సింగ్ మధ్యప్రదేశ్లో లోకాయుక్తగా నియమితులయ్యారు. కిషోర్ మక్వానా NCSE చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. DRDO మిషన్ దివ్యస్త్ర అగ్ని-5ని విజయవంతంగా నిర్వహించింది. నెక్స్ట్, అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన పురావస్తు సర్వే. నెక్స్ట్, పాల్ రిచర్డ్ అలెగ్జాండర్ మార్చి 11, 2024 మరణించారు. ఇనుప ఊపిరితిత్తుల్లో ఎక్కువ కాలం గడిపిన వ్యక్తిగా అలెగ్జాండర్ గిన్నీస్ వరల్డ్ రికార్డు ద్వారా గుర్తింపు పొందాడు.
2019 నుండి 2023 మధ్య భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి ఆయుధ దిగుమతిదారు. ప్రజారోగ్య సంస్థల ప్రపంచ ర్యాంకింగ్లో 2వ స్థానంలో ఉంది భారతదేశం. పోఖ్రాన్లో భారత్ శక్తి ట్రై సర్వీసెస్ ఫైర్ అండ్ మాన్యూర్ ఎక్సర్సైజ్. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోకల్లో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ఒడిశా ప్రభుత్వం మహిళలకు అదనంగా 10 రోజుల క్యాజువల్ లీవ్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా టిక్ టాక్ను నిషేధించే బిల్లును యుఎస్ఏ హౌస్ ఆమోదించింది. వడా పావ్ ప్రపంచంలోని టాప్ 50 అత్యుత్తమ శాండ్విచ్లలో 19వ స్థానంలో ఉంది. WPL చరిత్రలో 6 వికెట్లు తీసిన మొదటి క్రీడాకారిణిగా ఎలీస్ ఫెర్రీ నిలిచింది. సచిన్ సాలుంకే రాజస్థాన్ సీఎం చేతుల మీదుగా ప్రామిసింగ్ ఇన్వెస్టర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును అందుకున్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ కార్యక్రమం కీర్తి ప్రారంభించబడింది. జాతీయ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు జంషెడ్పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. నయీం ఖాన్ నేతృత్వంలోని జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ 5 సంవత్సరాల పాటు నిషేధించబడింది. ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. నిజ్జర్ హత్య కేసులో 5 ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ వార్తల్లో ఉంది. పీబీ శబ్ద్ సేవను కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించింది. నెక్స్ట్, ఏఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. ఏఎల్హెచ్ ధ్రువ్ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన మరియు అభివృద్ధి చేసిన యూటిలిటీ హెలికాప్టర్. ఇది కొత్త శక్తి 1H ఇంజన్తో కూడిన ఏఎల్హెచ్ మార్క్ 3 6 కిలోమీటర్ కంటే ఎక్కువ ఎత్తులో పనిచేసే తీరును కలిగి ఉంది. 600 కిలోల వరకు పేలోడ్ను మోయగలదు. 2023 సాహిత్య అకాడమీ అవార్డు 24 మంది రచయితలు అవార్డు అందుకున్నారు. సంజీవ్ హిందీ నవల ముజే పహచానో, నీలం శరణ్ గౌర్ రెక్యూమ్ ఇన్ రాగా జాన్కి. నెక్స్ట్, అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించేందుకు ప్రధాని మోదీ పీఎం స్వరాజ్ పోర్టల్ను ప్రారంభించారు. రచిన్ రవీంద్ర సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్ గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన క్రికెటర్. నెక్స్ట్, జపాన్ యొక్క 1వ ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ర్యాకెట్ టేకాఫ్ తర్వాత పేలింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15. భారతదేశానికి కొత్త విమానయాన సంస్థ ఫ్లై 91 మార్చి 18 నుండి తన సేవలు ప్రారంభించనుంది. నెక్స్ట్, కాశ్మీర్లో భూమిని కొనుగోలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. నెక్స్ట్, మహారాష్ట్రలోని అహ్మద్నగర్ పేరును అహల్యానగర్గా మార్చారు. అమితావ్ ఘోష్ ఎరస్మస్ ప్రైజ్ 2024 గెలుచుకున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్లో పవన విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించింది. నెక్స్ట్, 12th ఫెయిల్ అండ్ కోహ్రా క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ 2024ను గెలుచుకున్నాయి. నెక్స్ట్, గ్రీష్మా కుతార్ రితికా చోప్రా చమేలీ దేవి జైన్ అవార్డు 2024ను గెలుచుకున్నారు. గ్రీష్మా కుతార్ స్వతంత్ర జర్నలిస్ట్, రితికా చోప్రా ఇండియన్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క తాజా నివేదిక ప్రకారం గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 193 దేశాలలో భారతదేశం 134వ స్థానంలో ఉంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన లింగ అసమానత సూచిక 2022 ప్రకారం భారతదేశం 193 దేశాల 108వ స్థానంగా నిలిచింది. క్రాప్టన్ ఇండియా దేశం కోసం మొట్టమొదటి గేమింగ్ ఇంక్యుబేటర్ను ప్రారంభించింది. నెక్స్ట్, మినుము ఉత్పత్తిని పెంచడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఉచిత విత్తన కిట్లను ఇవ్వనుంది. నెక్స్ట్, ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్, నెక్స్ట్ సుఖ్బీర్ సింగ్ సంధులు నియమితులయ్యారు. ఎన్సీఎల్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బి సాయిరాం నియమితులయ్యారు. నెక్స్ట్, 2024 రంజీ ట్రోఫీ టోర్నమెంట్ను ముంబై గెలుచుకుంది. నెక్స్ట్, ప్రసార భారతి కొత్త చైర్మన్గా నవనీత్ కుమార్ సెహగల్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, రతన్ టాటా పివి నరసింహరావు స్మారక అవార్డును అందుకున్నారు. రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని నౌసేనా భవన్ను ప్రారంభించారు. నెక్స్ట్, మ్యాక్స్ వెర్స్టెప్పన్ సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ F1 విజేతగా నిలిచాడు. నెక్స్ట్, ఇథనాల్ 100 ఇంధనాన్ని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రారంభించారు. నెక్స్ట్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిజిటల్ క్రైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించారు. ఎన్ఐఏ యొక్క డిజిటల్ క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ జమ్మూ అండ్ కొచ్చిలో 2 శాఖ కార్యాలయాలను ప్రారంభించారు. నెక్స్ట్, వీడియం రిపోర్ట్ నివేదికలో భారతదేశం 104వ స్థానంలో ఉంది. నెక్స్ట్, పాండవుల గుట్ట తెలంగాణలో ప్రత్యేకమైన జియో హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. నెక్స్ట్,
రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించారు. నెక్స్ట్, త్రినేత్ర యాప్ 2.0 ఉత్తరప్రదేశ్లో పోల్సింగ్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోని తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిడ్ను అమెరికాలోని టెక్ కంపెనీ రూపొందించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హిమాచల్ ప్రదేశ్లో మిషన్ 414 ప్రచారాన్ని ప్రారంభించింది. భారతదేశం మొట్టమొదటి 3F ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభమైంది. సీషెల్లో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లామిటైల్ 2024 10వ ఎడిషన్. భారత సైన్యం మరియు సీషెల్ డిఫెన్స్ మధ్య ఉమ్మడి ఎక్సర్సైజ్ మార్చి 1827 వరకు సీషెల్లో నిర్వహించబడుతుంది. నెక్స్ట్, కాశ్మీర్ శ్రీనగర్లో మొట్టమొదటి ఫార్ములా 4 కార్ రేస్ షోను నిర్వహించింది. నెక్స్ట్, 10 ఉత్తమ చీజ్ డెజర్ట్ల జాబితాలో రసమలై నెంబర్ 2 స్థానంలో ఉంది. నెక్స్ట్, WPL 2024 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి తొలి WPL టైటిల్ను కైవసం చేసుకున్నారు. నెక్స్ట్, అగ్నిపర్వతం పేలడంతో దక్షిణ ఐస్లాండ్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నెక్స్ట్, పీడబ్ల్యూ కేటగిరీలో శీతల్ దేవిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఐకాన్గా ప్రకటించింది. నెక్స్ట్, కోటాక్ బ్యాంక్ కోటాక్ అధ్యక్షుడిగా జయదీప్ హన్స్రాజ్ను నియమించింది. సిబిఎస్ఈ కొత్త చీఫ్ సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ను నియమితులయ్యారు. తమిళసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్గాను, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను రాజీనామా చేశారు. జాన్కే ప్రభుత్వం ప్రహారీలు కొత్త తెగలకు 10% రిజర్వేషన్ ఆమోదించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ద్వారా తోడూరు మడబూసి కృష్ణను సంగీత కళానిధి 2024 అవార్డుతో సత్కరించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో భారతదేశం యొక్క మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం మరియు ఇండోర్ జల కేంద్రాన్ని ప్రారంభించారు. అక్టోబర్లో బృహస్పతి చంద్రులు ఒకటైన యూరోపాకు బాటిల్లో సందేశాన్ని తీసుకెళ్లనున్న నాసా యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే సందర్భంగా భాషానెట్ పోర్టల్ను ఆవిష్కరించేందుకు నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ప్రయత్నిస్తున్నారు. స్టార్టప్ మహాకుంభ్ 2024 మార్చి 18 నుండి 20 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. పోలీస్ గ్రాండ్ ప్రిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ విజేతలు అఖిల్ షేరాన్ మరియు అనీష్ బన్వాలా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. గగన్యాన్ సిబ్బందికి అవసరమైన స్నేహితుడిగా సఖీ. ఇది గగన్యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్లో వ్యోమగాములో అనేక రకాల పనులను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఎన్విడియా ప్రాజెక్ట్ గ్రూట్ జనరలిస్ట్ రోబోట్ 00 టెక్నాలజీ అనే కొత్త ప్లాట్ఫామ్ను ప్రకటించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన 2 డోర్నియర్ 220 విమానాలను భారతదేశం నుండి గయానా డిఫెన్స్ ఫోర్స్ కొనుగోలు చేశారు. ట్రోపికల్ సైక్లోన్ మేఘాన్ ఆస్ట్రేలియాను తాకింది. పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో సైన్యం అపాచే అటాక్ హెలికాప్టర్స్ మొదటి స్క్వాడ్రన్ను ఏర్పాటు చేసింది. ఆర్మీస్ న్యూ ఎలైట్ టెక్ యూనిట్ సిగ్నల్ టెక్నాలజీ ఎవల్యూషన్ అడాప్షన్ గ్రూప్ స్టీగ్ రక్షణ కోసం AI, 5G, 6G వంటి అధునాత సాంకేతికతలను పరిశోధించడం మరియు అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. టి ఆర్మ్స్ట్రాంగ్ జాన్సన్ క్యూబాకు భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. రష్యాకు భారత తదుపరి రాయబారిగా వినయ్ కుమార్ నియమితులయ్యారు. పూనావాలా ఫిన్కార్ప్ సీఈఓగా అరవింద్ కపిల్ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ డీజీపీగా వివేక్ సాయ్ నియమితులయ్యారు. అలహాబాద్ హైకోర్టులో 5 అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పిఎన్జీ ఇండియా సీఈఓగా కుమార్ వెంకట సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ప్రముఖ జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ కీన్ సెంట్రిక్ బెస్ట్ ఎంప్లాయర్ 2023గా గుర్తింపు పొందింది. నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్ కన్నుమూశారు. నాసా వ్యోమగామి అపోలో 10 చంద్రమిషన్ కమాండర్ టాప్ స్టాఫోర్డ్ మరణించాడు. కేరళ సాహితీవేత్త ప్రభా వర్మ సరస్వతి సమ్మాన్ను అందుకున్నారు. జొమాటో ఇంట్రడ్యూసింగ్ ప్యూర్ వెజ్ మోడ్. నెక్స్ట్, ప్రఖ్యాత భారతీయ నృత్యకారిణి డాక్టర్ ఉమా రైలేను మహారాష్ట్ర గౌరవ అవార్డుతో సత్కరించారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశ రాజధానిగా ఢిల్లీ, ఇది వరుసగా 4వసారి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటీ ప్రాంతంగా బీహార్లోని బెగుసరాయ్ నిలిచింది. ఫైనాన్షియల్ 2026 నాటికి భారతదేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్లను అభివృద్ధికి MNRE మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం భారత్ ర్యాంక్ 126, ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఫిన్లాండ్. నెక్స్ట్, భారతీయ బిలియర్డ్స్ మరియు ప్రొఫెషనల్ స్నూకర్ ప్లేయర్ పంకజ్ అద్వానీ బిలియర్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. యూకేలో ఉదయ్ భాటియా మరియు మానసి గుప్తా డయానా అవార్డును గెలుచుకున్నారు. ఇండియా
యుఎస్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ టైగర్ ట్రైంప్. తీవ్రంగా అంతరించిపోతున్న సాంగ్వర్డ్ బుగున్ లియోసిచ్ల కోసం భూమిని విరాళంగా ఇచ్చింది అరుణాచల్ బుగున్ తెగ. నో యువర్ క్యాండిడేట్, మీ అభ్యర్థిని తెలుసుకోండి యాప్ అనేది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర గురించి పౌరులు తెలుసుకోవడంలో సహాయపడడానికి భారత ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్. ఉత్తమ ఏఎఫ్ఎంఎస్ హాస్పిటల్లో రక్షా మంత్రి ట్రోఫీ 2022ను కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్ గెలుచుకుంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. మానవ అక్రమ రవాణాను నిరోధించడం మరియు అక్రమ రవాణాకు గురైన మహిళలను రక్షించడం కోసం కలిసి పనిచేయడం ఒప్పందం యొక్క ముఖ్య లక్షణం. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్ వాచ్తో డబ్బు చెల్లించడానికి కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ మరియు డిసిబి బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధించింది. కేకే బిర్లా ఫౌండేషన్ ప్రముఖ కవి ప్రభా వర్మను 2023 సంవత్సరానికి 33వ సరస్వతి సమ్మానికి ఎంపిక చేసింది. ఐరిష్ ప్రధాని లియో వరద్కర్ అనూహ్యంగా రాజీనామా చేశారు. నార్త్ ఈస్ట్ గేమ్ల 3వ ఎడిషన్ 2024 నాగాలాండ్లో ప్రారంభమవుతుంది. COP28 అధ్యక్షుడు డాక్టర్ సుల్తాన్ ఆల్ జాబర్ సెరావిక్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పతాకధారిగా శరత్ కమల్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 4వ ఎడిషన్ స్టార్టప్ ఫోరం న్యూఢిల్లీలో జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్లో జరిగిన ప్రతిష్టాత్మక గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో మొట్టమొదటి ఇండియా పెవిలియన్ ప్రారంభించబడింది. మైక్రోసాఫ్ట్లో కొత్త ఏఐ చీఫ్గా ముస్తఫా సులేమాన్. ఐఐటి ఢిల్లీ ఆడిట్లో సాంకేతికతను ఉపయోగించడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మార్టియర్స్ డే అమరవీరుల దినోత్సవం మార్చి 23న దేశం యొక్క 3 వీర అమరవీరుల జ్ఞాపకార్థం జరుపుకుంటారు. స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, అతని సహచరుడు శివరాం రాజ్గురు మరియు సుఖ్దేవ్ దాపర్లను బ్రిటిష్ వారు ఉరితీశారు. బీనా అగర్వాల్ మరియు జేమ్స్ బోయిస్ మొదటి గ్లోబల్ ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు గిరా 24ను గెలుచుకున్నారు. రిచర్డ్ సైలమాన్ మొదటి పంది కిడ్నీ మార్పిడిని అందుకున్నాడు. మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ టోటల్ ఎనర్జీస్ భారతదేశం అంతటా ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. లెబనాన్లోని బీరూట్లో జరిగిన డబ్ల్యూటీటీ ఫీడర్ సిరీస్లో జి సత్యన్ పురుషుల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా నిలిచాడు. భారతదేశం మరియు బ్రెజిల్ గురువారం తమ మొదటి 2+2 రక్షణ మరియు విదేశాంగ మంత్రుల సంభాషణల్లో ఇంధనం, కీలకమైన ఖనిజాలు, సాంకేతిక మరియు తీవ్రవాద నిరోధక రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం ఈ చర్య లక్ష్యం. 3వ భారతీయ ఓపెన్ జంప్స్ పోటీలో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో కేరళకు చెందిన నయనా జేమ్స్ 6.67 మీటర్ల మార్కుతో బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఆర్డర్ ఆఫ్ ద డ్రంక్ గ్యాల్పో అవార్డును అందుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కొత్త చైర్మన్గా ఎంవి రావు ఎన్నికయ్యారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ జిందల్ బాధ్యతలు స్వీకరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కొత్త అధ్యక్షుడిగా అశ్విని కుమార్ ఎన్నికయ్యారు. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, టైటాన్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో టైటాన్ కార్డును సగర్వంగా అందజేస్తుంది. ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రముఖ ప్లేయర్ అయిన పాలసీ బజార్ పీబీ పే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఆవిష్కరించింది. పునర్వినియోగ ప్రయోగ వాహనం పుష్ప కర్ణాటకలోని చెల్లెకేర ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో విజయవంతంగా నిర్వహించారు. ఐఎంటీ ట్రైలాట్ 2024 ఇండియా మొజంబిక్ టాంజానియా ట్రైలేటరీ ఎక్సైజ్. భూమిపై అత్యంత సుదూర ప్రదేశమైన పాయింట్ నేమోను చేరుకున్న మొదటి వ్యక్తిగా బ్రిటిష్ అన్వేషకుడు క్రిస్ బ్రౌన్ చరిత్ర సృష్టించాడు. చంద్రయాన్ 3కి ఇస్రోకు ఏవియేషన్ వీక్ గ్రహీతల అవార్డు లభించింది. గుజరాత్ నుండి రాజ్యసభ ఎంపీ అయిన గోవింద్ ధోలాకియా సూరత్ డైమండ్ బోర్డ్స్ కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. టెక్ మహీంద్రా మరియు ఐబీఎం సింగపూర్లో సీనర్జీ లాంజ్ను ప్రారంభించేందుకు ఒకటే చేరాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వ్యక్తిగత డేటా రక్షణ, ప్రమాదాల కోసం ఏఐ పర్యవేక్షణ మరియు మానవ హక్కుల పరిరక్షణను ప్రోత్సహించడానికి కృత్రిమ మేధస్సుపై మొదటి ప్రపంచ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ చైర్పర్సన్గా మరియం మమ్మన్ మాథ్యూ నియామకం. సైమన్ హ్యారిస్ ఐర్లాండ్ యొక్క అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. లిక్కర్ పాలసీ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద అరెస్ట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తొలి సిట్టింగ్ ముఖ్యమంత్రి. సూరత్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ శిక్షా రిఫార్మ్ను ప్రారంభించారు. జియోమి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ SU7తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లకు ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. డబ్ల్యూటీటీ ఫీడర్ బీరూ 2 2024 టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో శ్రీజ ఆకుల మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. గరుడ ఏరోస్పేస్ త్రిశూల్ను ఆవిష్కరించింది.
ఫిగర్ స్కేటింగ్ జపాన్కి చెందిన కౌరి సకమాటో వరుసగా 3వ ప్రపంచ టైటిల్ని గెలుచుకుంది. పంచకుల హర్యానాలో జరిగిన యోనిక్స్ సన్రైజ్ 46వ ఇండియన్ మాస్టర్స్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో మహారాష్ట్రకు చెందిన నహిద్ దివేచా 2 బంగారు పతకాలను కైవసం చేసుకుంది. వికలాంగులకు సులువుగా ఓటు వేయడానికి మరియు పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాలను పొందేందుకు ఎన్నికల సంఘం సాక్ష్యం యాప్ను ప్రారంభించింది. చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్కు శివశక్తి పేరును అంతర్జాతీయ ఖగోళ సంఘం ఆమోదించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క అంతరిక్ష టెలిస్కోప్ గియా పాలపుంతను ఆకృతి చేసే పురాతన శివ మరియు శక్తి నక్షత్ర ప్రభావాలను కనుగొంది. 2024 F1 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్లో ఫెరారీకి చెందిన కార్లోస్ సైన్స్ విజయం సాధించారు. ఫెడరల్ బ్యాంక్ కాంటాక్ట్లెస్ చెల్లింపుల కోసం ఎన్పిసిఐ భాగస్వామ్యంతో ఫ్లాష్ పేను ప్రారంభించింది. ఇది కాంటాక్ట్ రూపే స్మార్ట్ కీ చైన్ వినియోగదారులను మెట్రో స్టేషన్లు మరియు పిఓఎస్ టెర్మినల్లో ట్యాప్ చేసి చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ప్రముఖ బ్యాటరీ బ్రాండ్ అయిన ఎవ్రీడే ఇండస్ట్రీస్ ఇండియా ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఈజిప్ట్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ప్రపంచ కప్లో భారత్కు చెందిన వినయ్ 59 కిలోల యూత్ విభాగంలో 120 కేజీల బరువును ఎత్తి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం సి-విజిల్ యాప్ను ప్రారంభించింది. భారత్ బయోటెక్ భారతదేశంలో క్షయ వ్యాక్సిన్ MTB-VAC యొక్క క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయంత్ మూర్తికి గ్రహశకలం పేరు పెట్టారు. ఆస్ట్రాయిడ్ 21584 జయమూర్తి. T20 మ్యాచ్ల్లో 12,000 పరుగులు చేసిన తొలి భారతీయుడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. పూల్ బౌదర్ మొదటి మాగాహి నవల దీనిని అభయ్కే ఆంగ్లంలోకి అనువదించారు. పోర్చుగల్ ప్రధానమంత్రిగా లూయిస్ మెంటనెగ్రో నియమితులయ్యారు. మయన్మార్లో భారత కొత్త రాయబారిగా అభయ్ ఠాకూర్ నియమితులయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థ NIA అధిపతిగా సదానంద్ వాసంత్ దాతే నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా రాజీవ్ కుమార్ శర్మ నియమితులయ్యారు. NDRF డైరెక్టర్ జనరల్గా పీయూష్ ఆనంద్ నియమితులయ్యారు. రంజాన్ మాసం కోసం గాజా కాల్పుల విరమణంపై UNSC తీర్మానాన్ని ఆమోదించింది. మిచెల్ తలగ్రాండ్ 2024 ఐబుల్ బహుమతిని అందుకున్నారు. రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహారాజ్ 95 ఏళ్ల వయసులో మరణించారు. బీమా సుగమ్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్ ఏర్పాటు ప్రతిపాదనకు IRDAI ఆమోదం తెలిపింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లడాఖ్లోని 2098 కిలోమీటర్ల నిమ్ము పదం దార్చా రహదారిపై కనెక్టివిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. బాక్సింగ్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో హర్యానా ఛాంపియన్గా నిలిచింది. సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీలో దేశం నుంచి తొలిసారి పాల్గొంటున్నట్లు రూమీ అల్కస్తాని ప్రకటించారు. అర్జున్ నాగ్రా నేషనల్ ఈవెంట్ ఛాంపియన్షిప్ ఫస్ట్ లెగ్లో టైటిల్ గెలుచుకున్నారు. LIC ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా బ్రాండ్గా అవతరించింది. స్పేస్ సైన్స్లో యువతను ప్రేరేపించడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏప్రిల్ మరియు మే నెలలో స్టార్ట్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబై ఇండియన్స్కి వ్యతిరేకంగా భారీ స్కోర్ 277/3ని పోస్ట్ చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసేందుకు థాయిలాండ్ దిగువ సభ పార్లమెంటు సంచలనాత్మక బిల్లును ఆమోదించింది. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మార్క్ 1A బెంగళూరులో తొలి విమానాన్ని పూర్తి చేసింది. అదాని గ్రూప్ గుజరాత్లోని ముంద్రాలో ప్రపంచంలోని అతిపెద్ద సింగిల్ లొకేషన్ కాపర్ కర్మాగారం యొక్క 1వ దశను ప్రారంభించింది. మెట్రలాజికల్ అండ్ ఓషినోగ్రాఫిక్ సెమినార్ మెగాన్ 2024 అత్యంత అధునాతన వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తుంది. వాతావరణ సంబంధిత సమాచారం మరియు సూచనలను ప్రసారం చేయడానికి స్వదేశీ మొబైల్ అప్లికేషన్ ఇంద్రాన్ కూడా ప్రారంభించబడింది. అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తులు గాజాలోని పాలస్తీనా జనాభాకు ప్రాథమిక ఆహార సామాగ్రి ఆలస్యం లేకుండా అందేలా అన్ని అవసరమైన మరియు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్కు ఏకగ్రీవంగా ఆదేశించారు. ఓం ఆకారంలో రూపొందించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆలయం రాజస్థాన్లోని పాలి జిల్లా జదన్ గ్రామంలో ప్రారంభించబడింది. ప్రధాన లక్షణం గురు మాధవానంద జీ సమాధి. మార్చి 30న రాజస్థాన్ తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.
ఇటీవల వార్తల్లో నిలిచిన బాల్టిమోర్ వంతెన ఏ దేశంలో ఉంది? యూఎస్ఏ. ఇటీవల లోక్పాల్ న్యాయ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి రితురాజ్ అవస్థి. విండోస్ అండ్ సర్ఫేస్ కొత్త హెడ్గా మైక్రోసాఫ్ట్ ఎవరిని నియమించింది? పవన్ దావులూరి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? నిధు సక్సేనా. టాటా మోటార్స్ ఎవరితో చేతులు కలిపి 2024 చివరి నాటికి 5,000 వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్స్టాల్ చేయనుంది? హెచ్పిసిఎల్తో. స్కైరూట్ ఏరోస్పేస్ దేని యొక్క 2వ దశను విజయవంతంగా పరీక్షించింది? విక్రమ్-1 రాకెట్ను. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన పుస్తకం పేరేమిటి? యాన్ ఇల్లుస్ట్రేటెడ్ గైడ్ ఆన్ ద లెపిడోప్టెరా ఆఫ్ ఇండియా. రోహిత్ బోస్రాయ్ మరియు కరిష్మా కోటాక్ నటించిన భారతదేశం మొదటి ఏఐ ఆధారిత చిత్రం ఐరా. విజయ్ జైన్ ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఐకాన్ 2024 అవార్డును పొందాడు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ 14 ఏళ్లలోపు మైనర్లు సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉండకుండా నిషేధించే బిల్లుపై సంతకం చేశారు. ఇటీవల దుబాయ్లోని మేడమ్ టూసాడ్స్లో ఏ దక్షిణాది నటుడు మైనర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు? అల్లు అర్జున్. జస్టిస్ మొహమ్మద్ యూసఫ్ వాని జేఎండ్కే మరియు లడాక్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతదేశ ఈ మార్కెట్ ప్రపంచంలోని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో 3వ స్థానంలో ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ సొనాటా ఫైనాన్స్ను కొనుగోలు చేసింది, సుమారు 537 కోట్లు. ఇటీవల ప్రకటనలో కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశం కొత్త ఉపగ్రహ ఆధారిత టోల్ సేకరణ వ్యవస్థ కోసం ప్రణాళికను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ హాకీ సమైక్య పిఆర్ శ్రీజేష్ అండ్ కెమిలా కారంలను ఎఫ్ఐహెచ్ అథ్లెటిక్స్ కమిటీ చైర్లుగా నియమించింది. సెబీ కెర్వీ ఇన్వెస్టర్ సర్వీసెస్ లిమిటెడ్కు ఒక వ్యాపార బ్యాంకర్గా నమోదు చేయడాన్ని రద్దు చేసింది. మధ్యప్రదేశ్లోని అదానీ కంపెనీకి చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ 26% వాటాను కొనుగోలు చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేశారు. యాక్సిస్ బ్యాంక్ గిఫ్ట్ సిటీలో ఎన్ఆర్ఐల కోసం డిజిటల్ $US ఫిక్స్డ్ డిపాజిట్లను ప్రారంభించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ఎంపైర్లో నియమితులైన తొలి బంగ్లాదేశ్ ఎంపైర్గా షర్ఫుద్దుల్లా చరిత్ర సృష్టించాడు. ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ కింద ఇరాన్ నౌక ఆల్కంబార్ను రక్షించింది. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకింగ్స్గా నిలిచిన సైనా రికార్డును చిరాగ్ శెట్టి మరియు రాంకీ రెడ్డి బద్దలు కొట్టారు. ప్రొఫెసర్ మీనా చిరందాకు అంతర్జాతీయ సంస్కృతి పురస్కారం లభించింది. ఏటీఎంఏ కొత్త చైర్మన్గా అర్నబ్ బెనర్జీ ఎన్నికయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ క్యూబాకు భారత తదుపరి రాయబారిగా శ్రీ టి ఆమ్స్ట్రాంగ్ చాంగ్సన్ నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆదాయ పన్ను శాఖ 544.44 కోట్ల జరిమానా విధించింది. 128 మంది క్రీడాకారులతో కబడ్డీలో భారత్ కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించింది. సెనెగల్ కొత్త అధ్యక్షుడిగా బసిరావ్ డియోమాయో ఫాయే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి పూర్తి వివరణ కావాలనుకుంటే వీక్లీ కరెంట్ అఫైర్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్.